ఈనాటి కాలంలో చాలా మంది అలాగేనండి. మొదటి ఏమీ లేకున్నప్పుడు ఏం చేస్తామంటే దేవునికి సమయాన్ని ఎక్కువగా ఇస్తాం. దేవుని దగ్గర ఎంతగానో దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాం, ఏడుస్తాం, ప్రార్థిస్తాం, అన్ని చెబుతాం, అన్ని చేస్తాం. స్థితి మారే కొద్ది ఏమవుతుంది తెలుసా? దేవుని మందిరానికి డుమ్మా కొట్టడం, ఆలస్యంగా రావడం, దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే భయం లేదు. నీ స్థితి, ఏ స్థితిలో నీవు పిలువబడ్డావు నీకు గుర్తుందా? ఇప్పుడు నీకు గుర్తుందా ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో తెలుసా నీకు? ఆ స్థితిని మరిచిపోయి ఉంటే నీ స్థితి ఈ రోజు మారిపోయిందని లెక్క. పౌలు అదే అంటున్నాడు. మొదట నువ్వు ఎలాగ దేవుని సన్నిధికి వచ్చావో, ఎంత ఆత్మీయ స్థితి కలిగి వచ్చావో, ఎంత విశ్వాసంతో నువ్వు వచ్చావో, ఆ స్థితి నీలో లేకపోతే నీ స్థితి మారిపోయిందని అర్థం. ఎలా మారిపోయింది తెలుసా? లోకంలోని స్థితి నీలోనికి వచ్చిందంటే అపవాది కలిగించిన స్థితి